నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. సార్, కౌన్సిల్లో ఈరోజు తోట త్రిమూర్తులు గారు ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేయడం జరిగింది, ఏదైతే గవర్నమెంట్ కి ఎమ్మెల్సీ ఉమ్, కౌన్సిల్లో. సో మండలిలో. త్రిమూర్తులు గారు, ఎస్, ఏదైతే త్రిమూర్తులు గారు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో, ఏదైతే 60 సంవత్సరాలకు ఉన్న ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో, అది 50 సంవత్సరాలకి తీసుకొస్తున్న ఈ కూటమి గవర్నమెంట్. సో ఇప్పటిదాకా ఎందుకు ఆ మాటని నెరవేర్చుకోలేకపోయారు? ఈవెన్ బడ్జెట్ లో కూడా ఆ అంశం పైన ఒక నిధులు అనేది కేటాయించలేదు. నెక్స్ట్, ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే పెన్షనర్స్ కి ఏదైతే 4,000 ఇస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇదెందుకు దూరం పెట్టారు, దీని మీద ఎందుకు చూడట్లేదు అన్నట్టుగానే క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది ఇదే పెన్షనర్స్ మీద. సో మీ సమాధానం ఏంటి సార్? ఏదైతే ఈ తోట త్రిమూర్తులు గారు అయితే క్వశ్చన్ రైజ్ చేశారో దానిపైన మీ ఆన్సర్ ఏంటి సార్? యాక్చువల్ గా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు అనే కాకుండా ఆ, మిగతా కూటమిలో కూడా కొంతమంది దీనిపై ప్రశ్నిస్తున్నారు. ఎట్లాగా ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చిందో దీంట్లో ఆ, కొంత ఆ, చెయ్యడం అనట్లేదు కానీ వెనుకబాటుతనం అయితే ఉంది. ఎందుకు ఉమ్, పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయట్లేదు, ఇంకా అమలు చేయట్లేదు? ఇప్పుడు మహిళలకు ఉచిత పథకాలు అయితే ఉన్నాయో అవి పెన్షన్ సంబంధించి, అలాగే ఆర్టీసీ బస్సు, వీటన్నిటికి కూడా ఉన్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు మ్యాండేటరీగా చేయాల్సినవి కనీస అవసరాలకు సంబంధించి మెయిన్ సిద్ధపడింది. ఎలా అంటే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. దానివల్ల ఎంతో మంది ఆకలి తీరుతుంది. ఇప్పుడు పథకాలు ఉన్నాయి, పథకాలకి అందరికీ అర్హులు కాదు, కొంతమందికి అర్హులు. సో ఆ కొంతమందికి లబ్ధి చేకూరే బదులు యావత్ ప్రజలందరికీ జాతి కుల మత విచక్షణ లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా అన్నా క్యాంటీన్. ఇంకోటి, మనిషికి మనిషిలా బతకాలనే ఉద్దేశంలో, వాడు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాడిని అభివృద్ధిలోకి మార్చాలంటే వాడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కాబట్టి ముందు క్యాపిటల్ 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 కొట్టుకుంటుంది. అందుకే దాని ఉమ్, ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తేనే అవుతది. ఎందుకంటే ఎంత మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ లాంటిదే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? బాబు, మాకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బందిగా ఉంది, మీరు పథకాల గురించి ఎక్కువగా ఇది చేస్తున్నారు, ఇది కాదు, దీనివల్ల కేసీఆర్ ఎంత అప్పులు చేశాడో మీకు తెలియట్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక అవును. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అలాగుంటే, లోటు బడ్జెట్, లోటు కూడా కాదు, లోతు, లోటు, చాలా లోతుకి వెళ్ళిపోయింది ఈ లోటు. ఉమ్, అటువంటి రాష్ట్రాన్ని ముందు ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఏ ఉద్యోగాలతో అయితే రిటైర్ అయ్యారో వాళ్ళ పెన్షన్లు ఇవ్వాలి. కాబట్టి అవి ముందు కాన్సన్ట్రేట్ చేసి ఇట్లాంటివి చేశారు. అయితే మండలిలో మొన్న బొత్స గారు కూడా ప్రశ్నించారు. ఉమ్, ఏంటి, బీసీలని మార్చేశారు, బీసీలకి ఇచ్చామని చెప్పుకుంటున్నారు, వాళ్ళకి బలవంతంగా మార్చేశారు ఏదేదో అని చెప్తున్నారు. సో అది అప్రస్తుతం. అలాంటివి వీళ్ళు ప్రభుత్వం మీద పోరాడలేక, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపలేక మాట్లాడే ప్రస్తావనలు అవి. బట్ ఇవాళ తోట త్రిమూర్తులు గారు అడిగింది మాత్రం సబబే, తప్పులేదు. ఒక ఓకే. ప్రతిపక్షంలో ఉండే, విపక్షంలో ఉండే వ్యక్తులుగా ఆ మాత్రం ప్రశ్నించాలి, ఆహ్లాదకరంగానే ప్రశ్నించాలి. ఓకే. ప్రశ్నించినప్పుడు, సార్, మీరు ఏదైతే 60 ఏళ్ళది 50 ఏళ్ళకి కుదిస్తామన్నారో అవన్నీ సిజరింగ్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు అమ్మ ఒడి ఉంది. అమ్మ ఒడి ఏంటి, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఎన్ని ఉమ్, ఇవ్వాలి? ఆ? అంటే ఒక సోమరిపుగా వాడిని తయారు చేస్తూ వాడు బతకడానికి ఆ అవకాశం కల్పించకుండా ఇలాగ వీడికి ఇవ్వడం వల్ల ప్రభుత్వ స్కూళ్ళన్నీ నాడు నేడు అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు. అవును. ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు అయితే ఉన్నారు, కానీ మాస్టర్లు ఎక్కువ ఉన్నారు, పిల్లలు తక్కువ ఉన్నారు. ఉమ్, సో ఈ అమ్మఒడి ఫీజు తీసుకొని ఏం చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మళ్ళీ అటప్పుడు ఏమవుతుంది, మాస్టర్లకి ఫ్రీగా జీతాలు ఇస్తున్నట్టే ఉండగా. మరి వాళ్ళు వాళ్ళు చెప్తారు, కష్టపడతారు. ప్రైవేట్ స్కూల్లో చదివే వాడికి కూడా అమ్మఒడి ఏంటండి? ఇది ఎక్కడ లెక్క అంటే? అవును. నోటికి ఓటు ఇచ్చే కాన్సెప్ట్ ని డే వన్ నుంచే స్టార్ట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అలా స్టార్ట్ చేయడం వల్లే ఇప్పుడు ఇప్పటికీ కొంతమంది, మరి వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు, మాకు అవి రావట్లేదు, ఇవి రావట్లేదు అని ఆల్రెడీ ఇప్పటికి వెనక నుంచి కోతలు కూస్తున్నారు. ఓకే. నిజమే,
అటువంటి వాళ్ళు 40% మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి 40% ఓట్లు వచ్చాయి అంటున్నారుగా. మరి 60% మంది ఎవరిని ఎన్నుకున్నారు? ఒరే బాబు, ఈ పనికిమాలిన పథకాలు వద్దు, మా కాళ్ళ మీద మేము నిలబడేలా చెయ్యండి, మాకు ఒక అవకాశం కల్పించండి, పనికి ఆహార పథకం లాంటి కల్పించండి అని 60% మంది కోరుకున్నారుగా. అవును. 40% ఎందుకు వినిపిస్తున్నారు, 60% ఎందుకు వినిపించట్లేదు? ఇదే తోట త్రిమూర్తులు గారు, బొత్స గారు ప్రశ్నించినవి ఆ పర్టికులర్ ఛానల్లో 10 సార్లు చూపిస్తున్నప్పుడు దానికి జవాబుగా లోకేష్ గారు చాలా పద్ధతిగా రిప్లై ఇస్తున్నారు. అనిత గారు పద్ధతిగా రిప్లై ఇస్తున్నారు. ఎస్పెషల్లీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కాబట్టి ఆయన రైజ్ అయిపోయి ఆడమ్మ, ఆడయ్య అని మాట్లాడట్లేదు. లేదు. పద్ధతిగా గౌరవంగానే మాట్లాడుతూ, మీరు కాబట్టి ఎక్కడైనా రికార్డ్స్ తీసి చూసుకోండి. లేదంటే పోసాని కృష్ణమూర్తి లాగా, లేదు లోకేష్ కూడా తిట్టాడు, రాజా లోకేష్ కూడా తిట్టాడు చూడండి అని అంటే చెప్పి లోకేష్ గారు మధ్య గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ పద్ధతిగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. ఉమ్. మిస్యూజ్ చేయట్లేదు, సింగులర్ వాడట్లేదు. అలాగని సమాధానం చెప్పలేక తల్లుల మీదకో భార్యల మీదకో వెళ్ళడం లేదు. ఇది వాయిస్ గమనించాలి గట్టిగా ఎవరు. రేస్ చేసి గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టి మాటలు సమాధానం సార్ ఇస్తున్నారు. మేము ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 చేసుకెళ్తున్నారు. ఎందుకు? ఎవడు అర్హుడు ఎవడు అర్హుడు కాదో తెలియదు. గత ప్రభుత్వంలో ఎవరు అప్లికేషన్ పెట్టేసినా ఇచ్చేశారు. ఎందుకు? వాళ్ళకి ఓటుకు నోటు కావాలి. ఓటుకు నోటు కింద ప్రతి ఒక్కరిని చేర్చేస్తే మనకి యాంటీగా ఇంకెవ్వడు మాట్లాడు అనే కాన్సెప్ట్ లో చేశారు. ఇప్పుడు అది ఓకే. కాదు. అరువు లేని వాళ్ళకి పథకం అందాలి కాబట్టి అది డిలే అవుతుంది. డిలే ఎందుకు అవుతుంది? మరలా ఈ క్యాపిటల్ అంశమే, మరలా ఉమ్. ఈ అమరావతి ఈ అంశం వల్ల మాక్సిమం అన్ని అటే డైవర్ట్ చేస్తున్నారు. ఓకే. అందుకే ఏమన్నారు, ఇప్పుడు ఈవెన్ షర్మిల గారు కూడా అన్నారు, ఒక 6 నెలలు చూస్తాం, తప్పితే ఇంకో సంవత్సరం వరకు చూస్తాం, తర్వాత మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అంది ఆవిడ. ఉమ్. ఎందుకు ప్రశ్న మరి ఆవిడకి మాత్రం తెలియదా? ప్రభుత్వము ఎంత ఇబ్బందుల్లో ఉంది, ఎన్ని అప్పులు చేసేశారు, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేశారు విషయం తెలియదా? అందరికీ తెలిసి అప్పుడే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, ఇంకా పథకాలు ఇవ్వట్లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, అంటే కేవలం నువ్వు పనేం చేయవా? కేవలం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు, ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో బతికేస్తావా? ఒక పంట పండించవా? ఒక కూలీ పని చేయవా? ఒక నాలిక నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవా? సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఎమ్మెల్సీలు కానీ మాజీ మంత్రులు కానీ అండగా నిలబడి, మీకెందుకు రా, మేము ఉన్నప్పుడు పథకాలు వచ్చేవి ఇప్పుడు రావట్లేదా అంటే, ఎంతసేపు వాడు కింద చేయి పెట్టుకొని బాబు బాబు అని అడుగునేలాగా ఉండాలా? ఇంకెలా వాడు సొంతంగా వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వద్దా? అదే అవును. విషయాన్ని వీళ్ళు డైరెక్ట్ గా చెప్పలేక, ఎందుకు చెప్పలేరు? కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికల క్యాన్వాసింగ్ లో మాట ఇచ్చేశారు, మేము ఇది చేస్తాం ఇది చేస్తామని. మాట ఇచ్చారు కాబట్టి మాటకి కట్టుబడి ఉండాలి. కాబట్టి ఒకసారి పథకం రిలీజ్ చేసేస్తే, డిక్లేర్ చేసేస్తే వెనక్కి తీసుకోలేరు. వచ్చే 5 ఏళ్లు కూడా కంపల్సరిగా అన్ని మూసుకొని ఇవ్వాలి. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి ఇది అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, ఖచ్చితంగా దీని మీద కమిటీ వేసి సర్వే చేపించి నిజంగా అందరికీ ఇలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకే రీచ్ అవుతుందా, లేదా నిజంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుందా? ఇప్పుడు ఉమ్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారుగా. ప్రభుత్వ అవును. ఉద్యోగుల పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అమ్మఒడిలు? ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అమ్మఒడి ఎందుకు వస్తుంది? రాదు కదా. రాదు. అవి కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఏమనంటే ఎలా ఓకే. చూపించారు తెలుసా? మాకు కాదండి, వీళ్ళ వాళ్ళ అత్తగారి ఇళ్లలో పెట్టేసి, ఈ ప్రభుత్వ ఉద్యోగి తాలూకు అత్తగారి ఇంట్లో ఆవిడ ఒక్కటే ఉందనుకో భర్త లేక, వాళ్ళ ఇంట్లో పిల్లలు పెట్టేసి ఆవిడకి దత్తత ఇచ్చేసాము, లేదా ఆవిడ ఉమ్. తోడుగా అక్కడ పెట్టాము, ఆవిడ మేము పెంచట్లేదు, అబ్బాయిని వాడే పెంచుతున్నా అని చెప్పి వాడికి కూడా అమ్మ ఒడి పథకం వచ్చేలా చేశారు గత ప్రభుత్వంలో. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ సీజనింగ్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది ఒక్కసారి. అంతెందుకండి, అంతవరకు నేను ఇంట్రడ్యూస్ చేసిన పథకాలన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు చూడండి. వైసీపీలో 2019లో ప్రభుత్వం వస్తే 8 నెలల తర్వాత 2020 కరోనా తర్వాత నుంచి స్టార్ట్ చేశారు. అవును. అమ్మఒడి కాబట్టి ఒకసారి ఎన్నికలు చూడండి. ఇచ్చారు. అవును. అప్పుడు ఇచ్చి మరి మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మీరే అలా 1 ఇయర్ తర్వాత చేస్తే, ఆల్రెడీ అప్పటికి మిగులు బడ్జెట్ తో ఉండేది, ఇప్పుడు లోటు బడ్జెట్ అయిపోయింది, ఎలా ఇస్తారు? పైగా మీ పథకాలు వద్దనుకునే కదా ప్రజలందరూ మమ్మల్ని దింపేశారు, 11కే పరిమితం చేశారు. అవును. మరి నలభై దాన్ని ఎలా శాతం కంటిన్యూ? ఉందంటున్నారు కదా వాళ్ళు. ఆ 40% కోరుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ 60% వద్దని వాళ్ళు ఉన్నారుగా. ఓకే. అదెందుకు మాట్లాడరు? ఒక్క పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా వాడిదే కదా రాజ్యం. అవును. 51, 49, ఇన్ కేసు వాళ్ళకి 49 వచ్చినా 51 వచ్చిన వాడిదే మెజారిటీ ఆఫ్ ఓట్స్.
అంతే కదా. అవును. ఇక్కడ ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళే నాయకుడు, ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వస్తే వాడే ముఖ్యమంత్రి. ఏ పర్సంటేజ్ వాళ్ళు ఎక్కువ మంది వద్దనుకుంటున్నారో వద్దు, కావాలనుకున్న వాళ్ళకి కావాలి. అవును. తక్కువ మంది కావాలనుకుంటున్నారు, ఎక్కువ మంది వద్దు అనుకుంటున్నారు. ఇది కాదురా బాబు, ఇది లైఫ్ కాదు. రేపు పొద్దున ఒక బంగ్లాదేశో లేదంటే శ్రీలంక అయిపోవడం మాకు ఇష్టం లేదు. మా కాళ్ళ మీద నిలబడేలాగా, రెవెన్యూ జనరేట్ చేసేలాగా, ఎక్కడో పొట్ట చేతి పట్టుకొని బెంగళూరు మద్రాసో ముంబై పారిపోకుండా మా ఊర్లో, మేము మా ఊరికి దగ్గరలో పని చేసుకునేలా కూడా ఆ అవకాశం కల్పించండి అని అడుగుతున్నారు. అవును. ఇవాళ కరోనా తర్వాత ప్రతిదీ కూడా 50% పెరిగిపోయింది. ఇది వర్స్ట్ సినారియోలో ప్రతి అవును. వస్తువు మీద 50% పెరిగింది. అందుకు ఎవరికి వాళ్ళు సొంత ఊర్లో ఉండాలంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే, ఇది ముందు క్యాపిటల్ ఇవి అవసరం, పథకాలు కాదు. పథకాల మీద ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి. అవును. ఈ పథకాల మీద బతికే వాళ్ళందరే రేపొద్దున వీడు ఎక్కడైనా మీటింగ్ పెడితే వాడు ఒక సారా ప్యాకెట్, ఒక బిర్యానీ పొట్లం ఇస్తే వాడు వస్తాడు. ఎందుకంటే వాడు ఏమో పథకాల మీద బతుకుతాడు. పథకాల మీద వాడే ఇన్వెస్ట్. కావాలి, వాడే కావాలి వీడికి. చదువుకున్నోడు ఉద్యోగం చేసినోడు వాడు వెనక సభలకి సమావేశాలకు వెళ్ళడు. ఓకే. సో వాడి కోసమే మాట్లాడతారు ఎమ్మెల్సీలు గాని వీళ్ళందరూ కూడా. ఓకే. సో వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళు పెంచి పోషించుకోవాలి మెల్లమెల్లగా, ఒక సారా ప్యాకెట్టో లేదంటే మరొకటో, లేదంటే ఈ పథకాల రూపంలో డబ్బులు. కాబట్టి ఓకే. ఒక సంవత్సరం వరకు ఓపిక పట్టి అవ్వకపోతే మీడియా మనం కూడా ప్రశ్నిస్తాం. అయ్యా మీరు పథకాలు పెట్టారు, 1 year అయిపోయి వచ్చింది, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, ఒప్పుకుంటాం. దీని మీద క్లారిటీ ఉంది, ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఓకే. ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ గా పూర్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి, ఇస్తే బీసీ ఎస్టీలో కూడా పూర్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అందులో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి ఇవ్వకండి. ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఆ రైతు పథకం గాని, విద్యార్థుల పథకం గాని, రీఎంబర్స్మెంట్ గాని ఒక క్యాలిక్యులేటెడ్ గా వెళ్తే అప్పుడు బాగుంటుంది. ఒక ఎస్టాబ్లిష్ చేసేయాలి. అవును. మళ్ళీ లొసుగులు మైనస్లు వాడికి ఇచ్చేసాము. ఆ కేంద్రం ఇప్పుడు ఇంకా కేంద్రం నుంచి అప్పు తెచ్చుకున్న పరిస్థితి కూడా లేదు. అవును. లేదు. మీరు ఇలాంటి సందర్భాల్లో ఎలా ఇస్తారు? ఒకసారి పథకం ప్రకటించేశాక మళ్ళీ మళ్ళీ ఇవ్వకపోతే, అరే ఫస్ట్ టైం ఇచ్చారా మళ్ళీ ఇవ్వలేదురా, ఇంకొక మైనస్. అవును. ఒకసారి స్టార్ట్ చేసావంటే ఇవ్వగలగాలి, లేదా ఇవ్వకూడదు. ఏదో ఓకే. ఒకటి చెప్పాలి, లేదు పరిస్థితులు బాగాలేవు అనేది చెప్పాలి. అది షర్మిల గారు అన్నట్టు 1 year వరకు వెయిట్ చేయగలిగితే చూద్దాం, లేదంటే మనమే ప్రశ్నిద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.